హలో వరల్డ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎల్ హలో వరల్డ్. ఈ రోజు వచ్చేసి మనం కదిరులో శ్రీ లక్ష్మీ కాద్రి నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. మనకు కదిర్లో ఉంటుంది అనమాట. మనకు బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, మొత్తం కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. శ్రీమద్ కాద్రి నరసింహస్వామి టెంపుల్ అంటారు. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేను సాధ్యమైన వరకు నేను ఈ టెంపుల్ తీయకూడదు అనుకున్నా. అంటే నాకు ఎలా ఉంటుందో కూడా తెలియదు టెంపుల్ లోపల, అంటే అందుకనే తీయకూడదు అనుకున్నా. కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అర్థమైంది. సో చాలా ఎక్సలెంట్ ప్లేస్ అండి మనకి ఇది. సో కదిరి విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్కి వచ్చి చూసేయండి. సో టెంపుల్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. మొబైల్ అయితే లోపలికి అలౌ ఉంది, కానీ గర్భగుడిలోకి మొబైల్ అలౌ లేదు. సో కెమెరాస్ కూడా తీసుకెళ్ళకూడదు అండి. సో అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఉంటుంది శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. మనకు అద్భుతంగా ఉంటుంది టెంపుల్. సో చాలా దేవాలయాల్లో మనకు ఈ ముఖద్వారం కనిపిస్తుంది కదా, ముఖద్వారం దాటి కూడా ఏంటి అలో చేయరు, కానీ ఇక్కడ అన్ని కూడా అలో చేస్తారు. ఇక్కడ చాలా మంది భక్తులు వెళ్ళారు. మనకు చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. మనకు ఎంట్రెన్స్ ద్వారం అండి మనకి ఇది. మొత్తం కూడా ఎంట్రెన్స్ ద్వారం ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. చూడండి, సో చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్ ఇది మనకు. సో భక్తాదులు కూడా ఈ విధంగా ఉంటారు మొత్తానికి. సో చాలా మంది ఫొటోస్ దిగుతుంటారు. అలాగే దసరా నవరాత్రి మహోత్సవాలు అంట మనకి ఇక్కడ. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు సీతారామస్వామి దేవస్థానము, అలాగే మనకు వసతి గదులు కూడా కలవు. ఇక్కడ చాలా పురాతనమైన దేవస్థానం అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే సో ఈ విధంగా ఉంది. సో టెంకాయలు కొట్టు స్థలం ఇది. మనకు ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా. సో ధ్వజస్తంభం అండి మనకు అది. సో ధ్వజస్తంభం వచ్చేసి ఆ విధంగా ఉంటుంది. మీరు అగరబత్తులు ఇంకా ఏమైనా కావాలనుకుంటే స్వామి వారికి తీసుకెళ్ళవచ్చు ఇక్కడ నుంచి. సో మనం భక్తాదులు ప్రదక్షిణలు చేస్తున్నారు, కానీ మనం వాళ్ళకి ఎదురు వెళ్తున్నాం, అంటే వీడియో తీయడం కోసం ఎదురు వెళ్తున్నాం, అంతేగాని మనం ప్రదక్షిణలు చేయట్లేదు. సో సాధ్యమైన వరకు ప్రదక్షిణలు ఈ విధంగా చేస్తారన్నమాట. సో తెలుసు కదా మన హిందూ సంప్రదాయంలో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ప్రదక్షిణలు చేస్తున్నారు. మనకి ఇక్కడ వచ్చేసి నాగప్పల దేవుళ్ళు అనుకుంటా. సో గుడి మొత్తం కూడా గుడి ప్రాంగణంలో అనేక గుళ్ళు ఉన్నాయి మనకు నరసింహస్వామి టెంపుల్లో. సో నేను కాద్రి లక్ష్మీ నరసింహస్వామి కదిర్లో ఉంటుంది మనకు. నేనైతే వీడియో తీయకూడదు అనుకున్నా, అంటే నాకు ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎందుకులే వేస్ట్, ఇంత చిన్న టెంపుల్ ఎవరు చూస్తారో అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ అని. మరి ఇంతమంది భక్తులు వస్తారని అస్సలు తెలియదు నాకైతే. ఇంతమంది భక్తులు వచ్చేస్తారు. సో గోపురాలు కూడా ముఖద్వార గోపురాలు 4 సైడ్లు కూడా ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఒకటి చూపిస్తే చూడండి, మీకు ఇక్కడ లాంగ్ లో కనిపిస్తుంది కదా, ఆ తాళ్ళు వచ్చేసి మనకు స్వామి వారికి రథోత్సవం చేసేటప్పుడు ఆ తాళ్ళను ఉపయోగిస్తారు. సో తేరి గీత అప్పుడు అంటారు కదా మన భాషలో చెప్పాలంటే, రథోత్సవాలు చేసేటప్పుడు ఆ తాడు ఒక్కొక్కటి వచ్చేసి ఒక 30 కేజీల మనిషిలా ఉంటాయి, ఒక్కొక్క తాడు అంతలా ఉన్నాయి. సో మొత్తానికి వచ్చేసి ఇక్కడ ఉంది కదా అన్నదాన సత్రం అండి మనకి ఇది. సో అన్నదాన సత్రం వచ్చేసి చాలా మంది భక్తులు తినేసి వెళ్ళిపోతున్నారు. మనకు చూడండి పైన పైకప్పు కూడా, అలాగే పురాతనమైన టెంపుల్స్ లో ఉండేది ప్రతి ఒక్కటి కూడా కట్టడాలు, చిన్న చిన్న కట్టడాలే. సో ఎంతో అద్భుతంగా ఉంటాయి మనకు. లక్ష్మీ నరసింహస్వామి అంటే ఎక్కడైనా భక్తాదులు ఆటోమేటిక్ గా వచ్చేస్తారని చెప్పొచ్చు. సో క్యూ లైన్ లో చూడండి, నిత్య అన్నదానము, నవరాత్రుల సందర్భంగా అన్న ప్రసన్నం మనకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో భక్తులు ఈ విధంగా వెళ్తూనే వస్తూనే ఉంటారు. సో మనకి ఇక్కడ ఏం చెప్పారంటే స్వామివారు, లోపలికైతే అలో లేదు బాబు, ఏమైనా కావాలంటే బయట వరకు తీసుకొని చెప్పారు. అంటే బయట వరకు అయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. అలాగే మనకు కదిరిలో కాబట్టి కదిరికి వచ్చిన వారు ఎవరైనా సరే ఈ టెంపుల్ విజిట్ చేయండి. సో సాధ్యమైన వరకు లక్ష్మీ నరసింహస్వామి వారికి వచ్చేది ఎవరంటే, సో శనివారం లేదా ఆదివారం రోజులు భక్తాదులు చాలా మంది వస్తారు. కానీ ఇక్కడ నవరాత్రుల సందర్భంగా ఎంతో అద్భుతంగా వచ్చారు భక్తాదులు కూడా. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోనికోకుండా, అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏం చేస్తారంటే, ప్రతి హిందూ టెంపుల్స్లో కూడా మనకి ఏం చేస్తారు, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సో భక్తాదులు క్యూ లైన్ చూడండి ఎంత రద్దీగా ఉందో. సాధ్యమైన వరకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ అంటే మధ్యాహ్నం లోపు అయిపోతుంది, కానీ ఇక్కడ ఏ టైం అయినా సరే అలాగే ఉండిపోయారు భక్తాదులు మొత్తం కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, సో క్యూ లైన్లు అనేవి ఈ విధంగా ఉన్నాయి. సో మొత్తం కూడా అక్కడ తిరిగేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ తిరిగేసి రావాలి. మనకు స్వామివారి ముఖద్వారం గోపురం అంటే మొబైల్స్ అయితే కానీ కెమెరాస్ అయితే కానీ లోపల కలవలేవు. చూశారు కదా, శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము మనకు కదిర్లో ఉంటుంది. సో ఈ వీడియో ఎంతమంది చూశారు అంటే, ఈ టెంపుల్ వ్యూని ఎంతమంది చూశారు? మనకు కదిర్లో ఒక ప్రాముఖ్యమైన దేవస్థానం అని చెప్పొచ్చు. నాకు తెలిసి ప్రతి చోట నరసింహస్వామి వారు ఎలా ఉంటారంటే కోనల్లో ఉంటారు.
కానీ ఇక్కడ నడి ఊర్లో ఉన్నారు, అంటే నడి ఊరు బొడ్డులో ఉన్నాడు. సో అంత అద్భుతమైన టెంపుల్ అండి. మనకు చాలా మంది భక్తులు వస్తుంటారు. సో ఇక్కడ అడిగాను, చెప్పారు వేరే వాళ్ళు వేరే జిల్లాల నుండి కూడా వస్తారు బ్రో ఇక్కడ భక్తాదులు అని చెప్పారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి గైస్. అలాగే మీరు ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే మనకు కదిరి నుంచి కదిరి రైల్వే స్టేషన్ లేదా కదిరి బస్ స్టాప్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో మాత్రమే ఉంటుంది. సో నడుచుకుంటూ కానీ వచ్చేయచ్చు, లేదంటే ఆటోలో కానీ వచ్చేయచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోండి, కదిరి అంటే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఉంటుంది. మనకు కదిరి శ్రీ సత్యసాయి జిల్లాలోకి చేర్చబడింది. ఇంతకు ముందు మనకు వచ్చేసి కదిరి మండలం మొత్తం కూడా మనకు అనంతపురం జిల్లాలోకి ఉండేది, కానీ ఇప్పుడు మనకు మొత్తానికి కూడా ఇది శ్రీ సత్యసాయి జిల్లాలోకి మార్చబడింది. అలాగే ఈ టెంపుల్ వ్యూ అనేది అద్భుతంగా ఉంటుంది. మొత్తం కూడా అందరు దేవుళ్ళు కూడా ఉంటారు మనకు టెంపుల్లో. సాధ్యమైన వరకు వచ్చి చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్.